భాగ్యనగరంలో ఉన్నామా, లేదు కంచిలో ఉన్నామా, లేదు మధురై మీనాక్షి ఊర్లో మధురై పట్టణంలో ఉన్నామా అని అలాంటి భావనతో కంచిని ఇక్కడి దగ్గరికే భాగ్యనగరానికే తీసుకొచ్చారు. మధురై మీనాక్షి అమ్మవారిని దర్శనాన్ని కూడా ఇక్కడే చేశారు. ఈ భక్తి టీవీ తరఫున మన నరేంద్ర చౌదరి గారు, రమాదేవి గారు, రచన, ఇంకా వీరి మిత్రులు అందరూ కూడా కలుసుకొని, కృష్ణారెడ్డి గారు అందరూ కలుసుకొని ఈ కోటి దీపోత్సవం అనే కార్యక్రమాన్ని గత 14 సంవత్సరంగా, అంటే 12 సంవత్సరాలకి ఒక తూరి ఆంధ్రదేశంలో కృష్ణా పుష్కరం, గోదావరి పుష్కరం ఇవన్నీ మనం చేస్తున్నాము. ఇక్కడ ప్రతి సంవత్సరం పుష్కరం లాగా భక్తి టీవీ తరఫున ఈ కోటి దీపోత్సవాన్ని కార్యక్రమాన్ని తెలంగాణ భాగ్యనగర భక్తులందరూ కూడా మీరు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు. మంచి విశేషమైన ఈ కార్యక్రమం కంచి కామాక్షి, మధురై మీనాక్షి, కాశీ విశాలాక్షి అంటారు. ఆది శంకరాచార్యులు మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్య వారాం నిధిం అని చెప్పారు. అలా మీనాక్షి పంచరత్నం అని ఒక స్తోత్రాన్ని ఆది శంకరాచార్యులు రాశారు. కారుణ్య వారాం నిధిం, కరుణా సముద్రమైన మీనాక్షి అమ్మవారిని నేను ప్రణామం చేస్తున్నాను, నమస్కరిస్తున్నాను అని ఆది శంకరాచార్యులు చెప్పారు. అలా మీనాక్షి సుందరేశ్వర స్వామి ఉత్సవం మధురైలో మంచిగా జరుగుతుంది. అక్కడ వైగై నది అని ఒక నది ఉంటుంది. ఆ నదిలో మహావిష్ణువు వస్తారు, ఉత్సవాలన్నీ జరుగుతాయి. అలా మధురై ఉత్సవంలాగా ఈరోజు ఇంత శోభతో మంచిగా చేశారు. కామాక్షి, కామాక్షి అని 3 అక్షరాలు. ఆ 3 అక్షరాలు మనకు అవసరమైన అన్ని అనుగ్రహాన్ని అందిస్తాయి అని లలితోపాఖ్యానం అనే గ్రంథంలో చెప్పబడినది. కామాక్షీతి త్రయో వర్ణాః సర్వమంగళ హేతవః అని లలితోపాఖ్యానం అనే శ్రీ విద్యా గ్రంథంలో ఇలా చెప్పబడింది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని ఏ పద్యాలను మనం చదువుకుంటున్నామో అలాంటి సర్వమంగళాన్ని ఇచ్చే అమ్మవారుగా కంచి కామాక్షి అమ్మవారు ఉన్నారు. విశాలాక్షి, అన్నపూర్ణే విశాలాక్షి అఖిల భువన సాక్షి అంట. అలా త్రిశక్తికి పూజలు చేస్తున్న కార్యక్రమంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. యాదృచ్ఛికంగా వీరు తెలిసి చేశారో లేదు తెలియకుండానే చేశారో, ఈరోజు ఈ సమయం అనేది, ఈ రాత్రిపూట అనేది మఖా నక్షత్రం తర్వాత కార్తీక మాసంలో ఈ పుబ్బా నక్షత్రంలో కంచి కామాక్షి అమ్మవారు దర్శనం, ఆవిర్భావం, ప్రకటనం, లోకానికి దర్శనమిచ్చిన రోజు ఈరోజు ఈ సమయం. అది ఈ గొప్ప విశేషం. మీరు భక్తి టీవీ వాళ్ళు దీన్ని తెలుసుకొని చేశారో, యాదృచ్ఛికంగా చేశారో, మొత్తానికి ఈ అదృష్టమైన విషయం. కంచిలో 5 కామాక్షి అమ్మవారు. ఒకటి బిలాకాశ కామాక్షి అని పేరు. గర్భగుడిలో 5-6 ద్వారములు ఉన్నాయి. ఆ ద్వారం నుంచి అమ్మవారు ఈ స్వరూపంలో, ఇప్పుడు ఏ స్వరూపంలో చతుర్భుజంలో మనం చూస్తున్నామో, పద్మాసనంలో చూస్తున్నామో, ఈ స్వరూపంలో అమ్మవారు దర్శనమిచ్చిన రోజు ఈరోజు ఐప్పసి పూరం అంటారు. ఈరోజు సంవత్సరంలో ఈ ఒక్క రోజే ఆ బిలాకాశంలో
అమ్మవారికి పాలు అభిషేకం అనేది జరుగుతుంది. అది రేపు సాయంత్రం ఆ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని మన జయేంద్ర సరస్వతి స్వామివారు, మన నడమాడే దైవమైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు వారందరూ కూడా స్వయంగా వెళ్ళి ఆ పాలు అభిషేకం చేస్తారు. ఆ గర్భగుడి లోపల ఈ ద్వారాలు ఉన్నాయి. బిలాకాశం, ద్వారం అంటే బిలం. ఆ బిలాకాశం నుంచి అమ్మవారు కామాక్షి స్వరూపంగా భక్తులకి దర్శనమిచ్చిన నక్షత్రము ఈ పుబ్బా నక్షత్రము, కార్తీక మాసం. రెండవది తపస్సు కామాక్షి. అమ్మవారు తపస్సు చేసింది. ఒక కాలు అలా పైకి పెట్టుకుని ఆ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత పంచాగ్నికుండ మధ్యలో ఆ తపస్సు చేసింది. అమ్మవారికి పేరు తపస్సు కామాక్షి. మూడోది మూలస్థానంలో ఉండే కామాక్షి. కామారి కామాం కమలాసనస్థాం కామ్యప్రదాం కంకణ భూషహస్తాం కాంచీ నివాసాం కనక ప్రభాసాం కామాక్షి దేవీం కలయామి చిత్తే. జయ జయ జగదంబ శివే, జయ జయ కామాక్షి, జయ జయాద్రిసుతే, జయ జయ మహేశ దయితే, జయ జయ చిద్గగన కౌముదీ ధారే. అది ఆ కంచి కామాక్షి. ఆ కంచి కామాక్షి అమ్మవారి గురించి మూక పంచశతి అని 500 పద్యాలు ఉన్నాయి. ఒక ఆయనకి మాట్లాడటం కుదరకపోతే అమ్మవారి అనుగ్రహంతో ఆయన మహా కవిత్వ శక్తితో పాటు మహాకవిగా ఉండి మూక శంకరాచార్యులని వారు రచించిన 500 పద్యాలు, ఆర్యా శతకము, కటాక్ష శతకము, మందస్మిత శతకము, పాదారవింద శతకము, స్తుతి శతకం అని 500 పద్యాలు అద్భుతంగా ఉంటుంది. అలాంటి అమ్మవారి స్తోత్రాలన్నీ ఉన్నాయి. ఆ మూల విరాట్ కంచి కామాక్షి అమ్మవారు, అది మూలస్థాన కామాక్షి. నాలుగవది ఉత్సవ కామాక్షి. ఈ బ్రహ్మోత్సవాలకు వచ్చే అమ్మవారు కామాక్షి. ధ్వజారోహణం చేసి సింహవాహనము, పురుషామృగ వాహనము, ఇంకా కామకోటి విమానము, రథము, చిలుక వాహనము, హంస వాహనము, అలా వివిధ వాహనములో మాడవీధి రాజవీధిలో ఆ బ్రహ్మోత్సవానికి పెంచేసి తర్వాత చక్రస్నానంతో పూర్తి అయ్యే ఆ కంచి కామాక్షి ఉత్సవ కామాక్షి. ఆ ఉత్సవ కామాక్షికి రెండు వైపులు కూడా మహాలక్ష్మి అమ్మవారు తర్వాత సరస్వతీదేవి ఇద్దరు ఉంటారు. సచామర రమా వాణి సవ్య దక్షిణ సేవిత అని పేరు. అలా రమాదేవి గారు, ఇక్కడ ఈ సరస్వతీదేవి అని ఇద్దరు ఉంటారు. ఆ ఉభయదేవి సమేతంగా కంచి కామాక్షి అమ్మవారు ఊరేగింపు జరుగుతుంది. 5వ కామాక్షి బంగారు కామాక్షి, బ్రహ్మదేవుడు పూజించిన కామాక్షి. ఇది వరకు ఆ బంగారు కామాక్షి అమ్మవారు కంచిలోనే 400 సంవత్సరాల మూర్పు వరకు ఉండేవారు. తర్వాత చరిత్ర కారణం చేత దేశంలో ఎన్నో మార్పులు జరిగినాయి. అలాంటి మార్పుల్లో ఏదో జరిగిన మార్పుల్లో ఇప్పుడు భద్రంగా తంజావూరులో ఆ బంగారు కామాక్షి అమ్మవారి సన్నిధి ఉంటుంది. ఇక్కడ రాసిపెట్టి ఉంటారు, కంచిలో బంగారు కామాక్షి సన్నిధి అని పాదుకల్ని పూజలు చేస్తారు. మన భద్రస్వామి వారు అలా పెట్టారు. అక్కడ తంజావూరులో బంగారు కామాక్షి అమ్మవారు. ఇలా 5 కామాక్షి దర్శనం అనేది చాలా పుణ్యప్రదము. అలాంటి కంచి కామాక్షి అమ్మవారి కళ్యాణోత్సవాన్ని మీరు ఇక్కడ ఏకాంబరేశ్వర స్వామి ఏన శిశు దీర్ఘలోచనం ఏన పరిపంచి సంతతం భజతాం ఏకాంబరనాథ జీవితం ఏవం పదదూరం ఏకం అవలంబే. ఏవం పదదూరం, ఇలా ఇంతవరకు అని చెప్పగలగటం కాదు, సాధ్యం కాదు. అలాంటి మహిమతో కలిగిన ఏకాంబరేశ్వరుడు, ఆ ఏకాంబరేశ్వరుడు అనే ఆయన
ఉమాలింగన మూర్తి. పార్వతీదేవి ఇసుకతో మట్టితో శివలింగం చేసి, ఆ మట్టితో ఇసుకతో శివలింగం చేయటం అనేది ఆంధ్రదేశంలో కూడా తరతరాలుగా ఉండే ఒక ఆచారం. పార్థివ శివలింగ పూజనం అంటారు. గోదావరి విమల తీర్థ కృతావగాహ లింగేషు సైకతమయేషు శివం విభావ్య అని ఆ నది ఒడ్డున ఉండే ఆ మట్టితో పార్థివ శివలింగ పూజనం చేసి ఇప్పటికి కూడా ఆంధ్రదేశంలో అలా పార్థివ శివలింగ పూజనం అనే ఆచారం ఉంటుంది. అలా కంచిలో పార్వతీదేవి అమ్మవారు శివలింగం పట్టి చేసి ఆ శివపూజ చేసిన పుణ్యక్షేత్రము పృథివీ క్షేత్రము. చింతయమా కందమూల కందం చేతశ్రీ సోమాస్కందం సామ్రాజ్యప్రద చరణారవిందం మణిమయ కాంచీ సదనం అని ముత్తుస్వామి దీక్షితులు కృతిలో చెప్తున్నారు. ఒక మామిడి చెట్టు కింద, ఆ మామిడి చెట్టు అనేది యుగయుగాలుగా వస్తున్న మామిడి చెట్టు, ఆ మామిడి చెట్టు కింద రకరకాల దాంట్లో రసం ఉంటుంది. ఒకటి తీపిగా ఉంటుంది, ఇంకొకటి ఒక రకంగా ఉంటుంది. అలాంటి వివిధ రసాలతో ఉంటుంది ఆ చెట్టు. ఆ పురాతనమైన ఆ మామిడి చెట్టు కింద సహకార మూలదేశే సంవిద్రూప కుటుంబిని రమతే. ఆ మామిడి చెట్టుకి సహకారం అని పేరు. అంటే మనుష్యుడి యొక్క జీవితంలో సహకారం అనేది అవసరం ఉంటుంది. ఆ పేరుకే సహకారం అని పేరు. ఆ మామిడి చెట్టుకి సహకారం అని పేరు. ఆ మామిడి చెట్టు కింద ఆ ఏకాంబరేశ్వరుణ్ణి పూజించింది. అందుకని ఇప్పుడు కూడా ఆ ఏకాంబరేశ్వరుడు యొక్క విగ్రహంలో అమ్మవారి యొక్క కంకణాలు ముద్ర కింద ఉంటుందంటారు. ఉమాలింగన సంక్రాంత కుచ కంకణ ముద్రితం లింగం ఏకాంబరనాథస్య సైకతం సముపాస్మహే. సైకత లింగం అంటే ఆ ఇసుకతో చేసిన లింగం. ఆ పృథివీ క్షేత్రం నమస్కృత్య యచ ప్రవాహ్య యచ అని శ్రీరుద్రంలో అలా సైకతం అని చెప్తారు. అలాంటి గొప్ప పంచభూతంలో మొదలైన ఆ పృథివీ క్షేత్రం యొక్క ఏకాంబరేశ్వరుడు యొక్క ఆ కళ్యాణోత్సవాన్ని మీరు చేసుకున్నారు. ఆ ఏకాంబరేశ్వరుడు యొక్క కళ్యాణోత్సవం ఫాల్గుణ మాసంలో ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ఇప్పుడు కూడా ఈ ఆంధ్రదేశ ఆచారంలాగా తమిళనాడైనా అక్కడ రాత్రిపూట పెళ్లి జరుగుతుంది. మంగళసూత్రాలు కూడా బొట్టు ఇక్కడ ఆంధ్రదేశం లాగానే ఉంటుంది బొట్టు. తర్వాత అక్కడ కన్యాపక్షంలో అమ్మవారి తరఫున కూర్చునే వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే ఇలా కూర్చుని మధుపర్కం చేసి ఇప్పుడు కూడా ఆ మూడు కూడా ఉండేది ప్రాంతం తమిళనాడైనా రాత్రిలో పెళ్ళి, ఈ బొట్టు కట్టించి పెళ్ళి, ఈ మధుపర్కం ఈ కన్యాదానం చేసే కుటుంబం అనేది తెలుగు వాళ్ళు. అలా మంచిగా ఇప్పుడు కూడా జరుగుతున్నది. మైత్రే ముహూర్తే శశలాంఛనేన యోగంగతాసు ఉత్తర ఫల్గునీషు అని ఆ ఫాల్గుణ మాసంలో ఆ ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరము అక్కడ కళ్యాణం జరుగుతుంది. ఆ కంచిలో ఒక విశేషం ఏమంటే ఆ కళ్యాణోత్సవం జరుగుతున్న సమయంలో ఆ ముహూర్తంలో అక్కడ ఉండే పల్లెటూరు గ్రామ ప్రజలందరూ కూడా వారు నిశ్చయించుకున్న ఆ పెళ్లిని ఈ అమ్మవారి కళ్యాణోత్సవ సమయంలో జరుపుకుంటారు. అది కంచి విశేషం. అక్కడ రాత్రిపూట ఆ ముహూర్తంలో వాళ్ళు ఆ సమయంలో వాళ్ళందరూ వరవధువులు బొట్టు కట్టుకుంటారు. అది ఇప్పుడు కూడా ఉండే గ్రామం పల్లెటూరు వాళ్ళందరూ కూడా అలా అక్కడ వచ్చి ఆ రోజు ఆ సమయంలో వారు పెళ్లి చేసుకుంటారు. అలాంటి అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని, ఈ దీపోత్సవాన్ని, దీపం అనేది మన ధర్మంలో మన సంస్కృతిలో ఒక ముఖ్యమైన ఒక ఆచారము, ఒక పూజ. ఈ దీపోత్సవం అనేది ప్రతి ఇంటిలో ప్రతి దినము జరగవలసిన ఒక విషయం. కానీ దీన్ని గుర్తు చేయవలసిన అవసరం ఉంది.